విచ్ఛిన్నం కాబోతుందా? కేంద్రంలో అధికారంలోకి రావాలని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆశలు అడియాశలు కాబోతున్నాయా? ఇక ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పనిచేయదా? కూటమిలో లుకలుకలకు కారణాలేంటి? ఇలాంటి అనుమానాలు తీరాలంటే ఈ ప్రత్యేక కథనం చూడండి. బీజేపీ కూటమిని ఎలాగైనా కేంద్రం నుంచి గద్దె దించాలని ఏర్పడిన ఇండియా కూటమి పని ముగిసినట్లేనా? కూటమిలోని పార్టీలన్నీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడానికి కారణం ఇదేనా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననక తప్పదు. ఎన్డీఏ కూటమికి పోటీగా ఏర్పడిన ఇండియా కూటమిలో ఇటీవలి కాలంలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత అంతా కలిసికట్టుగా ఉన్నట్లే కనపడింది. కానీ హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి ఘోర పరాజయం తర్వాత మిత్రపక్షాల్లో మార్పు వచ్చినట్లు కనపడుతోంది. ఇండియా కూటమి అవసరం లేదని ఒకరంటే, ఆ కూటమికి కాంగ్రెస్ నాయకత్వం అవసరం లేదని మరొకరు వ్యాఖ్యలు చేయడం గందరగోళ పరిస్థితులకు దారితీస్తుంది. యూపీఏకు కొనసాగింపుగా దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటినీ ఒక్క తాటిపైకి తీసుకుని రావడానికి ఇండియా కూటమి ఏర్పడింది. లోక్సభ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 జూలై 17న ఇండియా కూటమి ఏర్పడగా దీనికి మల్లికార్జున ఖర్గే చైర్మన్గా ఉన్నారు. కాంగ్రెస్తో పాటు ఆప్, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, శివసేన, యూబీటీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, జేఎంఎం, సిపిఎం, సిపిఐతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు కీలకంగా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి బీజేపీని లోక్సభ ఎన్నికల్లో దాదాపు ఓడించినంత పనిచేశాయి. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కంటే భారీగా పుంజుకుంది. గతంలో కోల్పోయిన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ తిరిగి తెచ్చుకోగలిగింది. లోక్సభ ఎన్నికల అనంతరం ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కలిసికట్టుగానే కనిపించాయి. అయితే దేశంలోని కీలక రాష్ట్రాలైన మహారాష్ట్ర, హర్యానాల్లో ఓటమి తర్వాత ఇండియా కూటమి పార్టీల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆప్ తీవ్రంగా స్పందించింది. ఇండియా కూటమి పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ మరిచిందని, తాము అడిగిన 5 సీట్లు కూడా ఇవ్వకుండా ఒంటరిగా పోటీ చేసిందని, అందుకే ఢిల్లీ ఎన్నికల్లో తాము కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని కేజ్రీవాల్ అప్పట్లోనే వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కాగా ఇండియా కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు అనూహ్యంగా ఆప్కు మద్దతు ప్రకటించాయి. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా మిగిలిపోయింది. మరోవైపు కాంగ్రెస్కు అత్యంత సన్నిహితంగా ఉండే ఆర్జేడీ కూడా మాట మార్చింది. 2024 లోక్సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన నినాదమని, కేవలం ఆ నినాదానికే కూటమి పరిమితమైందని చెప్పుకొచ్చారు. బీహార్లో కూడా అక్టోబర్ సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ కేవలం 70 సీట్లకే పరిమితం కాకుండా మొత్తం 243 సీట్లకు సిద్ధం కావాలని తేజస్వి సూచించారు. దీంతో బీహార్లో కూడా పొత్తు ఉండదేమోనని సంకేతమిచ్చినట్లుగా కనిపిస్తోంది. బీహార్లో కూడా ఇండియా కూటమి అంతరించిపోయిందని సీఎల్పీ నాయకుడు షకీల్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ఆర్జేడీ నేతల వ్యాఖ్యలు ఇండియా కూటమి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక నేషనల్ కాన్ఫరెన్స్ చైర్మన్, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ను గద్దెదించడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి ఇటీవల ఏ సమావేశం జరగకపోవడం బాధగా ఉంది. అసలు కూటమికి ఇప్పుడు ఎవరు నేతృత్వం వహిస్తారు? దీని అజెండా ఏంటి? కూటమిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై అసలు చర్చలే జరగడం లేదని అన్నారు. కూటమి భవిష్యత్తుపై స్పష్టత లేదని, అందరూ ఐక్యంగా ఉంటారా లేదా అనేది కూడా తెలియడం లేదని
ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కూటమిలోని కీలక పార్టీల నాయకుల వ్యాఖ్యలు గమనిస్తే ఇండియా కూటమిలో లుకలుకలు ఉన్న విషయం బయటపడుతోంది. అయితే వీటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్తారా, లేదంటే కూటమికి గుడ్ బై చెప్తారా అనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.